టాపిక్ ఏంటంటే ఈరోజు జీకే క్వశ్చన్స్. సో జీకే క్వశ్చన్స్ లో ఫస్ట్ 20 అలా 20 చెప్తున్నాం. సో ది లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్, ది లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్ ని ది నైల్ అని అంటారు. సో ది నైల్ ఇది మనకి ఈజిప్ట్ లో ఉంటది. ఇది మాక్సిమం ఒక 10 ఆఫ్రికన్ కంట్రీస్ ఒక బార్డర్స్ టచ్ చేస్తుంది. సో ఇలా ఇథియోపియా, సౌత్ సుడాన్ ఇలా 10 కంట్రీస్ ఒక బార్డర్స్ టచ్ చేస్తుంది. సో ది నైల్. సో అలాగా ది లాంగెస్ట్ హైవే ఇన్ ద వరల్డ్ దాన్ని ట్రాన్స్ కెనడా అని అంటారు. సో ప్రిన్సిపల్ హైవే అంటారు, మెయిన్ హైవే అంటారు. కెనడా అనేది మెయిన్ హైవే అని అంటారు. దీని ఒక హైయెస్ట్ హైవే సిస్టమ్ వచ్చి 1627 మీటర్స్ ఉంది, 5338 ఫీట్ ఉంటుంది. ఇది ఇన్ ది బిగ్గెస్ట్ డెజర్ట్ ఇన్ ద వరల్డ్ దాన్ని సహారా డెజర్ట్ అని అంటారు. ఎక్కడ ఇది లార్జెస్ట్ హాట్ డెజర్ట్ ఇన్ ద వరల్డ్ అంటారు దీన్ని. ఇది సహారా డెజర్ట్ ఇది మొత్తానికి 10 డిఫరెంట్ కంట్రీస్ ని కవర్ చేస్తుంది. అల్జీరియా, ఈజిప్ట్, లిబియా, మలి అండ్ నైజర్, వెస్టర్న్ సహారా, సుడాన్, టునిషియా ఇలాగా డ్రై వ్యాలీస్ ఇవన్నీ కూడా ఇది శాండ్ డ్యూన్స్ ఇవన్నీ కూడా కవర్ చేస్తుంది. సో ఇది హాట్ డెజర్ట్, ప్రపంచంలో హాట్ డెజర్ట్ గా దీని గుర్తింపు సహారా డెజర్ట్. ఇది హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్ దాన్ని మౌంట్ ఎవరెస్ట్ అంటారు. హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్ ఏంటి? మౌంట్ ఎవరెస్ట్ అని. సో దీని యొక్క టాల్ ఎంత తెలుసా? 8848 మీటర్స్ టాల్ ఉంటుంది మౌంట్ ఎవరెస్ట్. ఇది మనకి నేపాల్ లో మనకి ఇది ఉంటది. ఇది అప్రాక్సిమేట్లీ 44 మిల్లీమీటర్స్ ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటది. సో అలాగే మౌంట్ ఎవరెస్ట్ అనేది టాలెస్ట్ మౌంటైన్ ఆన్ ది ప్లానెట్ ఇది గుర్తింపు. ది లార్జెస్ట్ కాఫీ గ్రోయింగ్ కంట్రీ బ్రెజిల్. ది లార్జెస్ట్ బ్రెజిల్, దీని ఒక క్యాపిటల్ బ్రెజిలా. సో ఇది ఒక థర్డ్ వరల్డ్స్ కాఫీ మేకింగ్ కంట్రీగా దీనికి గుర్తింపు. సో ఇది కాఫీ ప్లాంటేషన్స్ అండ్ అవన్నీ కూడా ఇందులో ఎక్కువగా మనకి ఉంటాయి. సో ఈ కంట్రీలో బాగా గ్రో అవుతాయి కాఫీ. ఈ కంట్రీలో కాఫీ గ్రోయింగ్ కంట్రీ బ్రెజిల్. తర్వాత ది బిగ్గెస్ట్ డెల్టా ఇన్ ద వరల్డ్ దాన్ని సుందర్బాన్స్ అని అంటారు. సో ది బిగ్గెస్ట్ డెల్టా ఇన్ ది వరల్డ్ ఇప్పుడు మనకి గంగా బ్రహ్మపుత్ర డెల్టా అని అంటారు. సో సెకండ్ ప్లేస్ సుందర్బాన్స్, ఫస్ట్ ప్లేస్ ఏంటి? గంగా బ్రహ్మపుత్ర డెల్టా, ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ సుందర్బాన్స్. ఐలాండ్స్ ఇది ఎక్కడ ఉంటుందంటే బే ఆఫ్ బెంగాల్ ఉంటది. సో ఇది మొత్తం ఇండియన్ బంగ్లాదేశ్ కి కలుస్తుంది. సో దీని ఒక ఐలాండ్స్ ఎక్కడ ఉంటాయంటే అక్రాస్ ది స్ప్రెడ్ ఓవర్ ది ఇండియన్ బంగ్లాదేశ్ కి స్ప్రెడ్ అవుతుంది. సో ఫేమస్, ఇది ఎక్కువ ఫేమస్ సుందర్బన్స్ దేనికి ఫేమస్ అంటే మ్యాన్గ్రోవ్ ఫారెస్ట్ కి చాలా బాగా గుర్తింపు. మ్యాన్గ్రోవ్ ఫారెస్ట్ బాగా గుర్తింపు. ఇది రాయల్ బెంగాల్ టైగర్స్ ఎక్కువ ఇక్కడ ఉంటాయి. రాయల్ బెంగాల్ టైగర్ ఒక ప్లేస్ ఇది అంటారు. ది కంట్రీ విచ్ ఈస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ రబ్బర్ మలేషియా. మలేషియాలో ఎక్కువ రబ్బర్స్ అని బాగా ప్రొడ్యూస్ అవుతాయి. సో 85% ఆఫ్ గ్లోబల్ రబ్బర్ ప్రొడక్షన్ మోర్ దెన్ 90% మలేషియాలో ఉన్నాయి. సో 85% రబ్బర్ ప్రొడ్యూసింగ్ ఎక్కువ మలేషియాలోనే ఉంటది. సో 46% టోటల్ రబ్బర్ ప్రొడక్షన్ ది వరల్డ్, ప్రపంచంలో 46%. మలేషియా అనేది ఒక ఐడియల్ క్లైమేట్. అందులో ఒక సాయిల్, దాంట్లో ఉన్న సాయిల్ రబ్బర్ ప్రొడక్షన్ కి చాలా బాగా ఉంటుంది. అందులో ఒక ల్యాండ్ గానీ అన్ని కూడా రబ్బర్ ప్రొడక్షన్ కి బాగా యూటిలైజింగ్ గా ఉంటది. ది రివర్ విచ్ క్యారీస్ మాక్సిమం క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇన్ టు ద సీ దాన్ని మిసిసిపి రివర్ అని అంటారు. మిసిసిపి రివర్ అంటారు. ఇది సెకండ్ లాంగెస్ట్ రివర్ ఇన్ నార్త్ అమెరికాలో. ఇది సెకండ్ లాంగెస్ట్ రివర్ గా దీని గుర్తింపు ఉంటది. సో ఇది 2350 మైల్స్ ఉంటది డిస్టెన్స్. సో ది లార్జెస్ట్ ఓషన్ ఇన్ ద వరల్డ్ దాన్ని పెసిఫిక్ ఓషన్ అంటారు. చాలా డెప్త్ ఎక్కువ. ఓషన్ ఇన్ ద వరల్డ్ అనేది పెసిఫిక్ ఓషన్. దీని ఒక డెప్త్ 11,034 మీటర్స్ ఉంటుంది. అది ఇంకా అంచనా మాత్రం ఇంకా చాలా డెప్త్ ఉంటుంది. సో ఇది మా మెరీనా ట్రెంచ్ దగ్గర మనకి ఎక్కువ ఫౌండ్ అవుతుంది. ఇది పెసిఫిక్ ఓషన్ చాలా డెప్త్, బిగ్గెస్ట్ ఓషన్. వరల్డ్స్ లార్జెస్ట్ డైమండ్ ప్రొడ్యూసింగ్ కంట్రీ సౌత్ ఆఫ్రికా కాదు, రష్యా ఇప్పుడు మారిపోయింది. సో 2024 కి రష్యా అనేది వచ్చింది డైమండ్ ప్రొడ్యూసింగ్ కంట్రీ.